హలో అండి, వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ చామదుంపల పులుసు అండి. ముందుగా ఈ చామదుంపల్ని కొంచెం బాయిల్ చేసుకొని దాన్ని పీల్ తీసేసుకొని దాన్ని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. తర్వాత దీనిలోని ప్యాన్ హీట్ చేసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలండి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత దానిలో కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని దాన్ని ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు చాలా స్మూత్గా అయిపోయిన తర్వాత దానిలో కొంచెం మనం కారం సరిపడినంత కారం వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం కారం కలిసిన తర్వాత దానిలో చేమదుంపలు కట్ చేసి పెట్టుకున్న చేమదుంపలు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దానిలో చింతపండు పులుపు వేసుకొని లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన చేమదుంపల పులుసు రెడీ అండి.